హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే చింతలూరు అయితే వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజైతే కుదిరిందనమాట. చిన్నప్పటి నుండి ఊహ తెలిసి అయితే ఇదేనండి వెళ్ళడం. పెద్దయ్యాక ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో చాలా బాగా అనిపించింది అనమాట. మీకు అరటిపళ్ళు కొబ్బరికాయలు కావాలంటే ఇక్కడే అయితే చాలా ఉన్నాయి. మీరు చింతలూరు వెళ్ళారా? వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళారో కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను. మేమైతే హౌస్ నుండి ఒక 4 అలా బయలుదేరామండి. వచ్చేసరికి అయితే 5 అయింది. సో మీలో ఎవరైనా రావాలనుకుంటే చింతలూరుకి ఒక ఎర్లీగా వచ్చేసేయండి. కొంచెం త్వరగానే వస్తే బాగుంటుంది. ఎందుకంటే నైట్ అయ్యే కొద్దీ క్రౌడ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటారు. ట్రాఫిక్ జామ్ ఒకటి అవ్వకుండా ఉండాలంటే కొంచెం త్వరగా రండి. సో మేమైతే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళే మార్గం లైన్ గుండా అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళి నుంచున్నాము అక్కడికైతే వెళ్ళి. ఇలాంటి వేషం వేసుకున్న వాళ్ళైతే మాత్రం బాబోయ్ బుర్ర పట్టుకుని తినేశారండి బాబు. అన్న అన్న అనుకుంటా వెనకాల వస్తూనే ఉన్నారు ఇచ్చే వరకు. సో మేము వచ్చేసి దర్శనం చేసుకోవడానికి ఒక లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్లో అయితే వెళ్ళి నుంచున్నాము. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కొంతమంది కోడి పిల్లల్ని అమ్ముతున్నారు, కొంతమంది తీసుకెళ్తున్నారు. ఎందుకు లోపలికి తీసుకెళ్తారో నాకు అర్థం కాదు. దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా, చరిత్ర ఏమైనా ఉందా? ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. చూడకపోతే కొట్టండి కొట్టాడు ఎలా నడుస్తుందో తెద్దామని. త్వరగా 10 నిమిషాల్లో దర్శనం అయిపోతున్నామా అది గమనించుకోవాలి. కూడా మీ ఉడుపులో మొక్కుకోడు మానవుడు పక్కన ఉన్నటువంటి గుండెలు వేసుకున్నామా బాబు కానీ తాడు ఒక టికెట్ వచ్చేసి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో మేమైతే 10 రూపాయల టికెట్ మీద అయితే వెళ్ళామండి. ఇంకా 50 రూపీస్ 100 రూపీస్ దర్శనం టికెట్ రేట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. మనం తీసుకున్న కొబ్బరికాయలు అయితే గుడి ముందు అయితే కొట్టేస్తున్నారండి. కొబ్బరికాయ కొట్టేసి ఒక చెక్కనైతే అక్కడ వదిలేసి ఒక చెక్కనైతే లోపలికి తీసుకెళ్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా త్వరగా కూడా అయిపోయింది మాకు దర్శనం అయితే. అమ్మవారి సౌకర్యం ముడుపులో మొక్కుబడి కానుకలు అమ్మవారి చెందాలంటే అమ్మవారి ఉండిలో మాత్రం వేసుకోవాలండి. అలా వేసిన కానుకలు అమ్మవారి చెందాయండి. పలకలు 20 రూపాయలు,
చుల్లుగల్ల 20 రూపాయలు. గమనించి ప్రార్థన. సిమెంట్ కొట్టు. మేమైతే ట్రాన్స్పరెంట్ వైట్ స్పెట్స్ అయితే తీసుకుంటున్నాము. వాటి కోసమే చూస్తున్నాం నేను మా అన్నయ్య. ఫైనల్లీ అయితే తీసేసుకున్నాను ఒక వైట్ స్పెట్స్ ట్రాన్స్పరెంట్. పర్లేదు, బాగానే ఉంది. పొట్టుడు ఎలా చూడు, పొట్టుడు శృతి ఓయ్ ఎలా చూడు. ఎగిరి ఎగిరి అలా కూర్చో. అటు అక్కడికి ఎగిరి బాల్ బాల్ పక్కకి ఎగిరి ఎగిరి అలా కూర్చో. బాల్ ఇక్కడ వేసుకో డ్యాన్స్. ఇంకొద్దురా. సో ఫైనల్లీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ చింతలూరు వెళ్ళిన విషయాలు, మెమొరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను చూస్తాను. అలాగే చింతలూరు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దండి, షేర్ అయితే చేయండి. సరేనండి, అయితే ఇంకొంటానండి. ఇంకొక మంచి వ్లాగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీని. ఇంకా మీ పక్కింటి అబ్బాయి సైనింగ్ ఆఫ్. టాటా, బై బై.